హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూడండి. దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయకుండా చేశానండి. దానికి కావాల్సిన గసాలు, గుమ్మడి గింజలు, సామలు, మిల్లెట్స్ అంటారు కదా, సామలు, కిస్మిస్, పొద్దుతిరుగుడు గింజలండి, కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు, నెయ్యి. ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేసుకున్నానండి. నెయ్యి ముందుగా ఖర్జూరం గింజలు లేకుండా తీసి పెట్టుకున్నాను. తీసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ముందుగానే చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి బాగా వేడెక్కిన తర్వాత గసాలు అలా వేసి త్వరగా తీసేసాను, లేకపోతే మాడిపోతాయి. సామలకు 1 నిమిషం కావాలి. అది కొంచెం గంటి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. గుమ్మడి గింజలకి కొంచెం టైం పడుతుంది. ఒక 3 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేట్ చేసుకున్నాను. బాదం పప్పుకైతే ఒక 5 నిమిషాలు పడుతుంది. గంటి పెట్టుకొని మంచిగా ఫ్రై చేశాను. జీడిపప్పుకు కూడా టైం బట్టి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పెట్టుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి, త్వరగా తీసేయచ్చు. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేరువేరుగా సపరేట్గా వేడి చేసి పెట్టుకున్నాను నేను. కొబ్బరి తురుము మాత్రం గంటి పెట్టుకొని దించే వరకు మనం మంచిగా గంటితోనే తిప్పి ఫ్రై చేయాలి. ఇవన్నీ మాడిపోకుండా చూసుకోవాలి. మెయిన్ ఇలా ఫ్రై చేసుకునేవన్నీ మళ్ళీ పక్కన వేరే గిన్నెలో పెట్టుకున్న తర్వాత నెయ్యి పోసుకోవాలండి. ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత ముందు చెప్పాను చూడండి, ఖర్జూరం గింజలు తీసేటప్పుడు 3 చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇది నెయ్యిలో కలుపుకోవాలి. మనకి బెల్లం ఎలా కరుగుతుందో అంత బాగా కరగదు, కొంచెం లైట్గా కరుగుతుంది. దీన్ని మంచిగా గంటితో మనం కలుపుకోవాలి. చూస్తుండండి ఎలాగా కరుగుతుందో ఇలా లైట్గా కరిగినప్పుడు దీంట్లో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, బాదము మిక్సీ జార్లో వేసుకొని లైట్గా పులుకుల్లాగా గ్రైండ్ చేసుకున్నాను. అది దీంట్లో మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. మిక్స్ చేసిన తర్వాత జీడిపప్పును కూడా సేమ్ అన్ని పులుకుల్లాగా గ్రైండ్ చేశాను. మిక్సీ జార్లో అది వేసాను. దాని తర్వాత ఇప్పుడు గుమ్మడి గింజలు, దీన్ని ఏం గ్రైండ్ చేయ అవసరం లేదు, అలాగే వేసేసుకోవచ్చు. తర్వాత చూస్తున్నారు కదా ఈ గసాలు వేసుకున్న తర్వాత గుమ్మడి గింజలు చూస్తూ ఉండండి. స్కిప్ చేయొద్దు. కిస్మిస్ మధ్యలో స్కిప్ చేయొద్దండి. కిస్మిస్ వేసిన తర్వాత సామలు కూడా మంచిగా వేసిన తర్వాత కొబ్బరి తురుము కలుపుకుంటున్నాను. ఈ కొబ్బరి తురుము కలిపిన తర్వాత మొత్తం గంటి పెట్టుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. లాస్ట్లో యాలకులు పొడి చేసుకొని అది కలిపాను. మీరు చూస్తూ ఉండండి. అలాగే ఇవన్నీ కలిపిన తర్వాత ఇంకొంచెం నెయ్యి మధ్యలో కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ముద్ద కూడా మంచిగా వస్తుందండి. ఇలా చేత్తో ముద్ద చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో మీకు ఒక 18 లడ్డులు మాత్రమే చూపిస్తున్నా. నాకైతే దగ్గర ఒక 30 లడ్డుల దాకా వచ్చినాయండి. ఎంతో ఖర్చు కూడా అవ్వలేదండి. దీనికి 500 అయితే నాకు దగ్గర 2